ఇది ఆల్ టైమ్ క్లాసిక్ అండి, కమర్షియల్ క్లాసిక్. 1977లో వచ్చిన అడవి రాముడు గురించి. అడవి రాముడు అంటే ఈ కరెంట్ జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ కపుల్ ఆఫ్ జనరేషన్స్కి డెఫినెట్గా తెలుసు. 1977 ఏప్రిల్లో వచ్చింది. అసలు కమర్షియల్ సినిమా ఫార్మాట్ని అది మార్చేసింది అనమాట. కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో అనేది కొత్తగా నేర్పించినట్టు అయింది. అంటే దీనికి చాలా ఫస్ట్స్ ఉన్నాయి పిక్చర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారికి అప్పటిదాకా అంతకుముందు 3-4 ఇయర్స్ సరైన హిట్స్ లేవు. హీ వాజ్ నంబర్ 1 నో డౌట్, కానీ ఆ స్కేల్లో ఆయనకి హిట్స్ లేవు. ఆ సంవత్సరం ఏమైందంటే జనవరిలో దానవీర శూరకర్ణ అని అది కలోజల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అడవి రాముడు అనమాట. అడవి రాముడు ఆయనకి మళ్ళీ రీపొజిషన్ చేసిందని అనుకోవాలన్నమాట. ఎన్టీఆర్ గారు రీఇన్వెంట్ అయ్యారు, రీపొజిషన్ అయ్యారు. కమర్షియల్ హీరోగా ఆయన ఒక 7-8 ఇయర్స్ ఆయన లీజ్ అట్లా బాగా నడిచింది. చాలా గ్లామరస్గా కనబడ్డారు. అలాగే ఈ సినిమా రాఘవేంద్రరావు గారికి కూడా చాలా ప్రత్యేకం. ఆయన ఆల్ ఇండియా, ఇక్కడే కాదు తెలుగువే కాదు, ఆల్ ఇండియా బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో రాఘవేంద్రరావు గారి సినిమాలంటే ప్రేక్షకులు ఇలా ఉంటుంది అని ఓ ఊహతోటి వెళ్తారు. ఇన్ని బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్ సాంగ్స్ ఉంటాయి, అమేజింగ్ సెట్టింగ్స్, బిందెలు, పువ్వులు, పళ్ళు, అంటే కళ్ళు అంటే కళ్ళకి చాలా చాలా కలర్ఫుల్, చాలా ప్లేజింగ్ అనమాట. ఆ సినిమాలోకి వెళ్తే అది రాఘవేంద్రరావు గారి ప్రపంచం. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సరే ఫార్మాట్ సినిమాలేమో, కానీ ఆ రోజుల్లో మసాలా కావాల్సిందే ప్రేక్షకుడికి. ఏదో ఎంజాయ్ చేయడానికి థియేటర్కి వెళ్తాం, కానీ ఏదో బాధపడడానికి కాదు కదా. సరే, అడవి రాముడు సినిమా వచ్చాక ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్నే మార్చుకున్నారు అంటే ఏంటి అది అసలు? ఇప్పుడు చాలా మటుకు వాడుతుంటారు కదా భాష పూనకాలని. ఈ సినిమాతోటి అది మొదలైందనమాట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను ఆ సాంగ్కి అసలు ప్రేక్షకులు తెర మీద కాయిన్స్ చల్లడం, పేపర్స్ చల్లడం, దానికి స్క్రీన్ ముందరికి వెళ్ళి డాన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ ఈ సినిమాతోటే మొదలైంది. సో అది అంత క్రేజ్ క్రియేట్ చేసింది అనమాట ఆ సాంగ్. ఇంకా అక్కడ నుంచి ఏ సూపర్ హిట్ సాంగ్ వచ్చినా ఇది మామూలు అయిందనమాట. ఇది కాగితాలు చల్లడం, అల్లరి చేయడం, అది